నమస్తే, నేను మధు. అమరావతి మీద మళ్ళీ ఢిల్లీలో మన వైసీపీ ఎంపీలు నాలుక మడతపెట్టినట్టే తెలుస్తోంది. అయితే దీని గురించి మరి మిథున్ రెడ్డి ఎంపీ ఏమన్నారు, అసలు అక్కడ అమరావతి గురించి ఎటువంటి చర్చ జరిగింది, అసలు ఏం జరుగుతుందన్న విషయం గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అమరావతి అంటేనే వైసీపీ నాయకులు భగ్గుమంటున్నారు, ఆ విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో కూడా దీని గురించి రచ్చ జరగబోతున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్? పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కానీ ఈ బడ్జెట్ కంటే కూడా అమరావతి గురించి ఏం చేయబోతున్నారు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా. ఎందుకంటే అమరావతికి సంబంధించినటువంటి స్టాండ్లు, రకరకాల స్టాండ్లు తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. ఈ మధ్య కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి కరెక్ట్ కాదు, అక్కడ అది నది ఒడ్డున ఉంది, నది ఒడ్డున పనికిరాదు, విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలి, ఇది అక్కడ లేదు, 40 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో మూలన ఉంది, ఇట్లాంటివన్నీ మాట్లాడారు. అంటే అమరావతికి వ్యతిరేకం అనేటువంటి ఒపీనియన్ ఆయన వ్యక్తం చేశారు. వెంటనే దాన్ని సరిచేసేందుకు మరుసటి రోజే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పేరు నాని గారు, ఇట్లా రకరకాల వాళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు, ఆయన ఏమో అమరావతిని వ్యతిరేకించట్లేదు, కాకపోతే మధ్యలో ఉండాలనుకుంటున్నారు, ఇట్లా చెప్పారు. అసలు ఆయన ఎందుకు వ్యతిరేకిస్తారో, ఆయన మంగళగిరిలో ఇల్లు కట్టుకున్నాడు కదా, ఇట్లాంటివన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత అసలు అమరావతిని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారా లేదంటే స్వాగతిస్తున్నారా అని అంటే 3 రాజధానుల స్టాండ్ అనేది అలానే ఉంది. అలాంటప్పుడు అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టే అనేది వెళ్ళిపోయింది పబ్లిక్లోకి. సరే, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి సందర్భంగా ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీలు ఉన్నారు కదా, 4 ఉన్నారు కదా. సరే, వాళ్ళు అక్కడ మీడియాతో మాట్లాడారు. మాట్లాడి వాళ్ళు ఏం చెప్పారు, మా రాజధాని అమరావతి, మా పార్టీ రాజధాని అమరావతి అని చెప్పారు. మేము అమరావతి దాన్ని ఏం కాదంటలేదు అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు, నాలుగు మడత పెట్టారు. ఏం మడత పెట్టారు, అక్కడ రాజధాని రైతులకి న్యాయం చేయాలి, న్యాయం చేసిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం అమరావతికి, ఈ విషయాన్ని మేము పార్లమెంట్లో ప్రశ్నిస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది. ఎందుకనంటే ఆ మాట ఎందుకంటున్నానంటే, రాజధాని రైతుల్ని ఇబ్బంది పెట్టింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు. ఇది నేను చెప్పడం కాదు, అమరావతి రైతులు ఉద్యమం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీకి వ్యతిరేకంగా. ఆ రోజున పోలీసులను పెట్టి, ఇళ్లలోకి పోలీసులు పంపించి, మహిళల్ని గొంతు మీద కాలు పెట్టి తొక్కిచ్చి నానా రకాలుగా హింస పెట్టింది ఎవరు? అమరావతి రైతుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, అమరావతి రైతులకి న్యాయం చేయాలి, అందుకే మేము పార్లమెంట్లో పోరాడతాము అని చెప్పేసి మిథున్ రెడ్డి గారు అంటారు. ఎలా ఉంది, దొంగ దొంగ అన్నట్టు, దొంగ దొంగ అన్నట్టులా. సో కాబట్టి ఇప్పుడు ఆ రోజున అమరావతి రైతులు ఎంత ఇబ్బంది పెట్టారు అనేది పేపర్లు తిరిగేస్తే, 2019 నుంచి 2024 మధ్యలో పేపర్లు తిరిగేస్తే క్లియర్ కట్గా ఎన్ని నెలల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు పోలీసు పహరా గాయించారు. పోలీసు మామూలుగా ఎలక్షన్ జరిగేటప్పుడు లేదా యుద్ధం వచ్చేటప్పుడు మిలిటరీ సైన్యం మార్చ్ పాస్ట్ చేస్తుంది. అటు అమరావతి గ్రామాల్లో ఏ విధంగా మార్చ్ పాస్ట్ చేశారు పోలీసులు, ఎంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు. అలాగే మహిళల్ని ఇళ్లలో ఉండేటువంటి లాక్కొచ్చి అరెస్టులు చేశారు. ఇవన్నీ అమరావతి రైతులను కదిలిస్తే తెలుస్తుంది. అమరావతిలోకి అసలు రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడాల, అమరావతి రాజధాని ప్రాంతానికి. అలాగే R5 అని చెప్పి ఒక జోన్ క్రియేట్ చేసి దాన్ని అమరావతి రాజధాని ప్రాంతంలో లేనటువంటి వాళ్ళకి 1 సెంటు భూమి అని చెప్పేసి ఇచ్చాడు ఆయన. ఇవన్నీ అమరావతి రైతులకు తెలుసు. మరి అమరావతి రైతులకి న్యాయం చేయాలి, అమరావతి రైతులకు ఫ్లాట్లు ఇచ్చేయాలి, వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డెవలప్మెంట్ చేయాలి, అమరావతి రైతుల కోసం మేము పోరాడతాం పార్లమెంట్లో అని చెప్పి మిథున్ రెడ్డి గారు చెప్తున్నారంటే అది అసలు విచిత్రమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది. అంటే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ 33,000 ఎకరాలు తీసుకున్నారు, భూ సమీకరణ చేశారు. చేసినప్పుడు కొంతమంది రైతులు కోర్టులో వేశారు కేసులు, కొంతమంది ఇవ్వకపోతే తర్వాత మళ్ళీ ఇచ్చారు, కోర్టులో కేసులు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నాయి.
ఇప్పుడు అక్కడ వాళ్ళ గురించి కోర్టులో ఉన్నాయి కాబట్టి దీన్ని పెండింగ్ పెట్టండి, వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాతనే మీరు రాజధానిని అనౌన్స్ చేయండి అని చెప్పి వాయిస్ పార్లమెంట్ లో వినిపించడానికి సిద్ధమవుతున్నారా అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు 100కి 100 మంది ఐక్యంగా ఉండరు ఎక్కడ కూడా. మెజారిటీ పీపుల్ కు సంబంధించిన ఒపీనియనే ప్రజాస్వామ్యంలో శిరోధార్యం. అంతే తప్ప మీకు ఏకగ్రీవంగా అనేది రాదు. ఏకగ్రీవంగా వచ్చినప్పటికీ విభేదిస్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఏకగ్రీవంగా వచ్చినప్పటికీ ఎందుకు విభేదిస్తారనంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధాని అనేదాన్ని ఏకగ్రీవంగా తీర్మానించింది అసెంబ్లీ. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, అమరావతికి నేను వ్యతిరేకం 3 రాజధానులు అన్నారు కదా. అసెంబ్లీలోనేమో అమరావతికి జై కొట్టారు ఆయన, అమరావతి రాజధానికి జై కొట్టారు. ఆ రోజున పలానా ప్లేస్ లో రాజధాని అని చెప్పి నిర్ణయించి తీర్మానం చేశారు. తీర్మానానికి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఏం చేశారు, వ్యతిరేకించారు. సో కాబట్టి ఏకాభిప్రాయం కాదు, మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం కావాలి. సో అక్కడ 33 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 20% 10% ఉన్నారు ఇవ్వనటువంటి వాళ్ళు కోర్టులో కేసులు వేశారు. మరి వాళ్ళని బేస్ చేసుకొని కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ గెజిట్ ఇవ్వడానికి లేదని చెప్పే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అనేది ఒక పాయింట్. 2, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లుని ఉపసంహరించుకున్నాడు హైకోర్టులో. హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక టైం బౌండ్ పెట్టి, ఈ టైం బౌండ్ లోపల మీరు వాళ్ళకు ఒప్పందం మేరకు మీరు మొత్తం డెవలప్మెంట్ చేసేసి వాళ్ళకి ఫ్లాట్స్ ఇచ్చేసేయండి అని చెప్పింది. అయితే ఈయన ఏం చేశారు, హైకోర్టులోనేమో ఉపసంహరించుకుంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి మేము 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నామని చెప్పి తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని హైకోర్టులో చూపించారు. హైకోర్టు ఏం చెప్పింది, మీరు వాళ్ళకి ఇవ్వండి అగ్రిమెంట్ ప్రకారం అని చెప్పారు కదా. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆ రోజున పిటిషన్ వేయించారు ఈయన. అంటే 3 రాజధానుల పాలసీ మేము అనుకున్నాము అని చెప్పి మళ్ళీ అక్కడ పిటిషన్ వేయించారు సుప్రీంకోర్టులో. ఇవాళ కూడా పెండింగ్ లో ఉంది అది. సో సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది ఏది, రాజధానికి సంబంధించి. అలాగే కొంతమంది రైతులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమరావతి రాజధాని అని చెప్పి మీరు గెజిట్ ఎలా ఇస్తారు అనేటువంటి వాదన, అలాంటి వర్షన్ వినిపించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది మిథున్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అమరావతికి మేము అనుకూలమే, కానీ రైతుల సంగతి ఏందని అడుగుతున్నారు. అసలు రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది ఏనాడు అటువైపు చూడనటువంటి వాళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారంటే ఎక్కడో దగ్గర ట్విస్ట్ ఇవ్వాలి. ట్విస్ట్ ఇచ్చి అమరావతి రాజధానికి గెజిట్ అనేది రాకుండా చూడాలి అనేది. ఇప్పుడైతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బిల్స్ పెడతారు ఖచ్చితంగా. ఈ బిల్స్ లో అమరావతి రాజధానికి గెజిట్ ఇవ్వాలి, రాజముద్ర వేస్తారు, గెజిట్ అయితే ఇవ్వాలి. అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చోట్ల బైఫర్కేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకోవాలంటే కనుక 2/3 మెజారిటీ ఉండాలి అక్కడ. ఆ మెజారిటీ తోటి దాన్ని సవరించడానికి అవకాశం ఉంది, కూటమి ఉంది కాబట్టి. ఇప్పుడు రాజ్యసభలో కొంత మెజారిటీ తగ్గొచ్చు. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఇలాంటి ట్విస్టులు పెట్టి బాయ్కట్ చేయటమో ఏదో ఒకటి చేస్తారు. అంటే అమరావతి రాజధాని మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండకూడదు దేశంలో. ఇప్పుడు ఇక్కడ ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్ ఇక్కడ తెలుసు, కానీ దేశంలో తెలియదు కదా. అంటే పార్లమెంట్ వేదికగా మాట్లాడితే అది వెళ్ళిపోతుంది దేశంలోకి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా అమరావతి విషయంలో చెక్ పెట్టడానికి స్పష్టంగా తెలుస్తుంది సార్. మాక్సిమం ట్రై చేస్తారు. అవును, చెక్ పెట్టడానికి తెలుస్తుంది. మరి బాబు గారు దీన్ని ఎలా ఎదుర్కొంటారు? ఆల్రెడీ ఎన్డీఏ అక్కడ ఉంది మెజారిటీ, ఇక్కడ ఎన్డీఏ ఉంది. అసలు వాళ్ళు వ్యతిరేకంగా ఓటేరు, మహా అయితే బాయ్కట్ చేస్తారు. వ్యతిరేకంగా ఓటేసేంత ధైర్యం చేయరు ఎన్డీఏకి అక్కడ ఢిల్లీలో. ఇక్కడైతే మాట్లాడతారు కానీ రాష్ట్రంలో అక్కడ మాట్లాడేంత ధైర్యం చేయరు. ఎందుకంటే మనం 2019 నుంచి చూస్తున్నాం, అడిగినా అడగకపోయినా బీజేపీ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కదా. అక్కడ పెట్టేది బీజేపీ వాళ్ళు, అంటే ఎన్డీఏ ప్రభుత్వం కదా బిల్లు పెట్టేది, ప్రవేశపెట్టేది కూడా నాకు తెలిసి అమిత్ షా గారే పెడతారు. అమిత్ షా గారు పెట్టినటువంటి బిల్లుకి వ్యతిరేకించేటువంటి ధైర్యం చేస్తారా? చెయ్యరు. కాకపోతే ఏంటంటే అమరావతి రాజధానిలో ఏదో జరిగిపోతుంది, కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, రైతులను మోసం చేస్తున్నారు, ఇలాంటివన్నీ చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే దాని మీద ఉండేటువంటి గుడ్ విల్ అనేది పోవాలి.
ఈ కాన్సెప్ట్ లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళ మాటలు. అమరావతి రాజధాని ఉండాలనుకుంటున్నారు, అయిపోయింది. అమరావతి రాజధాని ఏకైక రాజధాని, ఓకే. 2024 ఎన్నికల్లో మీరు 3 రాజధానులు అన్నారు, మిమ్మల్ని తిరస్కరించారు, అయిపోయింది. ఇప్పుడైనా సరే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎక్కడ దగ్గర ట్విస్ట్ చేస్తున్నారు. ఈ ట్విస్ట్ చేయడం వల్ల అమరావతి రాజధానికి గెజిట్ రాకుండా పోయేది లేదు. కాకపోతే ఏంటంటే సెకండ్ యాంగిల్ కూడా అక్కడ ఏదో ఉంది అనేటువంటిది చర్చ జరగాలి, ఇది దేశవ్యాప్తంగా. దానివల్ల ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు. దాని మీద బ్యాడ్ క్రియేట్ చేసే పరిస్థితి తప్పితే దానివల్ల వచ్చే లాభం లేదు. కానీ వాళ్ళకి రాజకీయ మైలేజ్ వస్తుంది, అది వచ్చే పరిస్థితి కనపట్ల. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మైలేజ్ వస్తుందని, మిగతా ప్రాంతాల్లో ఏదో రాయలసీమలో ఏదో వస్తుందని వాళ్ళ ఎక్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ రాజధాని కొన్ని విషయాల్లో ఏంటంటే ఏకగ్రంగా మేమందరూ తీర్మానించుకున్నాం మా రాజధాని అది అని చెప్తే అది హుందాతనంగా ఉంటుంది. అలా కాకుండా చివరి వరకు మేము ట్విస్ట్ ఇస్తాం అమరావతి రాజధాని కానీ అని చెప్పేసి ఎన్ని కుట్రలు వెనక గందరగోళం చేస్తుంటే అది ఆంధ్రప్రదేశ్ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అంతే. సో ఏదేమైనా సరే ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో మాత్రం ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తునే వాయిస్ అయితే వినిపిస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి రాజముద్ర ఆమోదం అంత సులువుగా లభిస్తుందా, లేకపోతే అక్కడ ఏమైనా గందరగోళాలు నెలకొంటాయా? వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.